3 రోజుల క్రితం అస్సాం రాష్ట్రానికి మిజోరాం రాష్ట్రానికి మధ్య సరిహద్దు ఘర్షణలో 6 అస్సాం పోలీసులు చనిపోవటం, కొంతమంది సివిలియన్స్ ఇంజ్యూర్ అవటం జరిగింది. మన దేశంలో అంతర్గతంగా ఉన్న రాష్ట్రాలలో సరిహద్దు ఘర్షణలో హింస చెలరేగి మనుషులు చనిపోవటం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇది జాతి ఐక్యతకు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిలో ట్రైబల్ సెక్టేరియనిజం అనేది నేషనల్ ఇంటిగ్రిటీని ఒకసారి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ పరిస్థితిలో అసలు ఈ సమస్యకు కారణం ఏంటి? అస్సాం మిజోరాం మధ్య ఈ గొడవకు అసలు రూట్ ఏంటి అనేది ఆలోచించాలి. ఇక్కడ బ్రిటిష్ కలోనియల్ ఎరాలో ఈ రాష్ట్రాలన్నీ కూడా దాదాపు అస్సాంలోనే ఉండేవి. త్రిపుర రాష్ట్రం, మణిపూర్ రాష్ట్రం సపరేట్ ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండేవి. దాని తర్వాత నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా అస్సాంలో భాగంగా ఉండేవి. అప్పట్లో దాన్ని అస్సాం ప్రావిన్స్ అనేవాళ్ళు. చాలా పెద్ద ప్రావిన్స్ అనమాట అది బ్రిటిష్ వాళ్ళ టైంలో. అయితే కలోనియల్ టైంలో బ్రిటిష్ వాళ్ళు అస్సాం మిజోరాం మధ్య 2 సపరేట్ డిమార్కేషన్ లైన్స్ చేయటం వల్లే ఇదంతా గొడవ అనమాట. అంటే 2 భిన్నమైన నోటిఫికేషన్లు ఉన్నాయి. అందుకే గొడవ అంతా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మిజోరాం స్టేట్, ఇప్పుడు ఫామ్ అయిన మిజోరాం స్టేట్ అనేది ఎప్పుడో వాటిని లూషా హిల్స్ డిస్ట్రిక్ట్స్ అని పిలిచేవాళ్ళు. లూషా హిల్ డిస్ట్రిక్ట్ అనేది అస్సాంలో ఒక భాగం. క్రమేణా అది మిజో హిల్ డిస్ట్రిక్ట్ అయింది అస్సాంలో. తర్వాత అది మిజోరాం స్టేట్గా ఏర్పడింది అనమాట. అంటే మొదట్లో లూషా హిల్ జిల్లా, తర్వాత మిజో హిల్ జిల్లా, ఇప్పుడు అది మిజోరాం స్టేట్. ఇవన్నీ కూడా అప్పట్లో అస్సాంలో ఉండేవి. తర్వాత అది మిజోరాం స్టేట్గా అయిందనమాట. సో నెమ్మదిగా కాలక్రమేణా అస్సాం ప్రావిన్స్లోంచి అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాల్యాండ్ కానీ, మేఘాలయ కానీ, మిజోరాం కానీ ఏర్పడ్డాయి. ఈ మిజోరాం అనే ప్రాంతం మాత్రం లూషా హిల్ జిల్లా అనమాట అప్పట్లో. క్రమేణా అది ఇప్పుడు మిజోరాం స్టేట్ అయిందనమాట. అయితే ఈ అస్సాంకి మిజోరాంకి మధ్య ఒక డిమార్కేషన్ ఏంటి అంటే, అస్సాంలో కచార్ ప్లెయిన్స్ ఏరియా ఉంది. ఇప్పుడు అది కచార్ జిల్లా. అలానే ఈ మిజో హిల్ ఏరియా, అస్సాంలో ప్లెయిన్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, మిజోరాంలో హిల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. కూరగాయలకు కానీ, సరుకులకు కానీ, రవాణాకు కానీ ఇవన్నిటికి కూడా మిజోరాం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలు అస్సాం మీద డిపెండ్ అవ్వాలి. అస్సాం కొంచెం పెద్దన వ్యవహారం కూడా ఉందని అక్కడ చెప్తుంటారనమాట. అయితే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కలోనియల్ టైంలో 2 ప్రత్యేకమైన చట్టాలు దీనికోసం తీసుకొచ్చారు, ప్రత్యేకమైన నోటిఫికేషన్లు. ఒక చట్టం అప్పుడు 1873లో బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ చట్టం తీసుకొచ్చి 1875లో తద్వారా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అస్సాంకి మిజోరాంకి మధ్య బార్డర్ లైన్ ఏర్పాటు చేస్తూ. దాన్నే ఇంకొకసారి 1933లో ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఒక నోటిఫికేషన్ 1875లో, ఇంకొక నోటిఫికేషన్ 1933లో. 1875లో ఉన్న నోటిఫికేషన్కి 1933లో ఉన్న నోటిఫికేషన్కి తేడా ఉందన్నమాట. మిజో పెద్దల్ని కన్సల్ట్ చేసి, మిజో ట్రైబల్ పెద్దలందరినీ కన్సల్ట్ చేసి 1875లో నోటిఫికేషన్ ఇచ్చారు. మిజోరాం స్టేట్ అంటుంది, మేము ఇప్పటికి కూడా 1875లో ఉన్న నోటిఫికేషన్ బిలీవ్ చేస్తాం, అదే మా సరిహద్దు రేఖ అస్సాంతో అని. అయితే అస్సాం అంటుంది కాదు 1933లో ఉన్న ఆ నోటిఫికేషన్ మేము బిలీవ్ చేస్తాం, ఆ నోటిఫికేషన్ ప్రకారమే మా సరిహద్దు రేఖ అని చెప్పి. అంటే 2 భిన్నమైన బార్డర్ నోటిఫికేషన్ ఉండటం వల్ల అస్సాం ఏమో 1933 నమ్ముతుంది, మిజోరాం ఏమో 1875 నోటిఫికేషన్ నమ్ముతుంది. అయితే 1875 నోటిఫికేషన్లో మిజో కిందకి కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ ఇవన్నీ వచ్చాయి. 1933లో అవి కాస్త అస్సాంలోకి వెళ్ళిపోయాయి. మిజోరాంలో పూర్తిగా కొండలు, గుట్టలు ఇవన్నీ ఉంటాయి. ఈ కొంత ఫారెస్ట్ ఏరియా ఇవన్నీ కూడా 1875 నోటిఫికేషన్ ప్రకారం మిజోరాంకి వస్తాయి. కానీ ఇప్పుడు అవి మిజోరాంతో కాకుండా అస్సాం ఇదంతా మాది అని చెప్పి అక్కడ పోలీసులను గస్తీ పెడుతుంది. దీంతో అస్సాంకి మిజోరాంకి మధ్య ఆ ప్రాంతాల్లో ఘర్షణలు ఏర్పడుతున్నాయి అన్నమాట. ఈ ఘర్షణల కారణంగానే ఈ గొడవంతా. దీన్ని సానుకూలంగా, ఎమికబుల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూర్చుని సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కొంచెం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే అస్సాం కచార్ ప్లెయిన్స్ దగ్గర, తర్వాత మిజోరాం ఈ లూషా హిల్స్ ప్రాంతంలో వచ్చిన గొడవంతా. ఇప్పుడు దాన్ని అస్సాంలోనేమో కచార్ జిల్లా దగ్గర, అస్సాంలో కచార్ జిల్లా దగ్గర, మిజోరాంలో కొలాసిబ్ జిల్లా దగ్గర ఈ గొడవంతా, ఈ ప్రాంతంలోనే సరిహద్దు గొడవంతా అయిందనమాట.
సో దీనికి సంబంధించి మన యూపీఎస్సికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఏం క్వశ్చన్స్ అడుగుతారు? అస్సాం మిజోరాం మధ్య గొడవ ఈ ప్రాంతంలో బరాక్ వ్యాలీ అని ఉంది, బరాక్ రివర్ అని ఉంది, హిల్లీ రీజన్స్ అంటే అస్సాం మిజోరాం బార్డర్లో వ్యాలీస్, హిల్స్, రివర్స్ ఉంటాయి. సో ఆ బార్డర్ డిమార్కేషన్ అనేది చాలా కష్టమైన పనే. సో ఈ సెకండ్ జరిగిన నోటిఫికేషన్ వల్ల అంటే 1933లో వచ్చిన బార్డర్ నోటిఫికేషన్ వల్ల మిజోరాంకి చాలా నష్టం జరుగుతుంది. మిజోరాంకి చాలా తక్కువగా జెంటిల్గా స్లోప్గా ఉన్న ఏరియాస్ దొరుకుతున్నాయి, మిగతాదంతా హిల్లీ ఏరియాస్ అనమాట. దాంతో మిజోరాం ఏమంటుంది, మాకు 1875 నోటిఫికేషనే కావాలి అని చెప్పి. సో దీనికి సంబంధించి మనకి ఎటువంటి బిట్స్ రావచ్చు, ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు? మనం మొన్న నేషనల్ టైగర్ డే జరుపుకున్నాం, టైగర్ డే, ఇంటర్నేషనల్ టైగర్ డే. దానికి సంబంధించి మిజోరాంలో దంపా టైగర్ రిజర్వ్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. మూర్లైన్ నేషనల్ పార్క్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలానే పౌంగ్పి నేషనల్ పార్క్ ఉంది మిజోరాంలో. అంటే ఒక స్టేట్లో ఉన్న నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మిజోరాం కల్చర్, మిజోరాంలో ఉన్న ఫెస్టివల్స్, పండగలు అనమాట. చాప్చార్ కుట్, మీమ్ కుట్ ఫెస్టివల్స్. అలానే మిజోరాంలో బ్యాంబూ డ్యాన్స్ చాలా ఫేమస్, చరావ్ డ్యాన్స్ అంటాం. ఫేమస్ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ మిజోరాంలో బ్యాంబూ డ్యాన్స్ అనమాట. సో ఒక రాష్ట్రం మధ్య గొడవలు ఇష్యూ అవుతున్నప్పుడు అక్కడున్న ఫెస్టివల్స్ కానీ, అక్కడున్న డ్యాన్సెస్ కానీ, అక్కడున్న నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో దీనికి సంబంధించి సొల్యూషన్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అమికబుల్గా మీడియేట్ చేసి 2 రాష్ట్రాల మధ్య ఒక కొత్త డిమార్కేషన్ చేసి పర్ఫెక్ట్గా 2 రాష్ట్రాల రిప్రజెంటేటివ్స్ని, ట్రైబల్ రిప్రజెంటేటివ్స్ని కూర్చోబెట్టి చేయటమే ఒక మంచి ఎమికబుల్ సొల్యూషన్ అని మనం చెప్పొచ్చు.